అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. మెగా కుటుంబంలోకి రాత్రి వారసుడు వచ్చాడు. రాత్రి రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జనవరి 31న కవల పిల్లలకు ఒక బాబు ఒక పాప జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకోవడం కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇప్పటికే వీరికి క్లింకారా అనే కుమార్తె ఉండగా ఇప్పుడు వారసుడు కూడా రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. సెలబ్రిటీలు అభిమానులు ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. మెగా కుటుంబంలోకి రాత్రి వారసుడు వచ్చాడు. రాత్రి రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జనవరి 31న కవల పిల్లలు ఒక బాబు ఒక పాప జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకోవడం కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇప్పటికే వీరికి క్లింకారా అనే కుమార్తె ఉండగా ఇప్పుడు వారసుడు కూడా రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. సెలబ్రిటీలు అభిమానులు ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ప్రతి గుడి తిరుమలకి రామ్ చరణ్ అన్న వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా తిరుమలకి వెళ్ళి రామ్ చరణ్ అన్న వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా. ఇదంతా అయిన తర్వాత మేము మొక్కింది ఏంటంటే తిరుమల అందరికి మన మెగా అభిమానం మెగా బ్రదర్స్ మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి మనం ఇక్కడ అపోలో హాస్పిటల్ ఒక మెసేజ్ దొరికింది. మేము మహారాష్ట్రకి వచ్చాము, షోలాపూర్ మహారాష్ట్ర స్టేట్. మన చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అరవింద్ గారు మాట్లాడుతున్నాం. ఈ రోజు ఒక పండుగ మాకు అనిపించిన ఒక మెసేజ్ వచ్చిన వరం మేము అందరం ఇక్కడ జాయిన్ అయినాం. ఈ సెలబ్రేషన్ లో మన చరణ్ బాబు ఉంటాను అందరు ఎంజాయ్ చేశాము. అందరు హ్యాపీగా వారసుడు వచ్చాడు చిరంజీవి సార్ అందరు హ్యాపీ సార్ ఎంజాయ్ అందరూ పూర్ణ మహారాష్ట్ర స్టేట్ కాదు అన్ని స్టేట్లు అందరు వచ్చారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరు హ్యాపీ ఉన్నారు సార్. మొత్తానికి ఇక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా మెగా అభిమానులు ఇప్పుడిప్పుడే అపోలో ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. అపోలో హాస్పిటల్ అంతా కూడా ఒక సందడి వాతావరణం మొదలవుతుంది. బ్యాండ్ బాజాలతో సహా మెగా అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రస్తుతానికి మనతో పాటు స్వామి ఉన్నారు. సార్ ఏంటి చాలా రోజుల తర్వాత మా ఇల్లు గర్ల్ హాస్టల్లో ఉందంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి చాలా సందర్భాల్లో నవ్వుతూ కూడా ఆయన చెప్పారు. మొత్తానికి వారసుడు వస్తే బాగుంటుంది, చరణ్ వారసుడు ఇవ్వబోతున్నట్టు కూడా గత కొన్ని రోజులు హింట్ ఇచ్చాడు. మొత్తానికి వారసుడు వచ్చారు, ఏమంటారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి శ్రీమతి ఉపాసన గారికి ఈరోజు కవల పిల్లలు జన్మించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, శ్రీమతి సురేఖ గారికి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామ్ చరణ్ గారు, ఉపాసన గారికి ఈ తెలుగు రాష్ట్రాలను కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వారికి ఈవేళ ఒక యువరాజు, ఒక యువరాణి రాబోయే కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఈ మెగా కుటుంబాన్ని ఎప్పుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ జై చిరంజీవి. మొత్తానికి ఇటు మెగా ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చికిరి సాంగ్ తో రామ్ చరణ్, రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ తో, ఇదంతా కూడా ఆ దైవ నిర్ణయం అండి. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఈ మెగా కుటుంబాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి, జై జై చిరంజీవి. వారసుడు లేకపోతే అసలు మనకి ఎందుకు అసలు వారసుడు? చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు, రామ్ చరణ్ కొడుకు రామ్ చరణ్ అన్నకి కొడుకు పుట్టాలని ఎన్ని గుడిలు తిరిగామో తెలుసా ఫ్యాన్స్ మేము. తిరుమలకి వెళ్ళాము, సూలూరుపేట చంగాలమ్మ గుడికి ఎన్నోసార్లు మొక్కాము. నేను పోయిన గుడికి అంటూ లేదు, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, కొండగట్టు ఆంజనేయ స్వామి. ఒక్కడు రామ్ చరణ్ అన్నకి కొడుకు లేదని మమ్మల్ని ఫ్యాన్స్ కిండల్ చేసేవాళ్ళు. అందుకని
కొన్నిదల కొదమ సింహం దింపాడు. అభిమానులుగా మీరు చెప్పండి, ఇప్పుడు ఏ పేరు పెడితే, ఇందాక అమ్మాయికి క్లింకర్ అని పెట్టారు కదా, ఇప్పుడు వారసునికి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఏ పేరు పెట్టడానికి మనం కాదు, అది రామ్ చరణ్ అన్న, చిరంజీవి గారు అభిమానం కాదు, దానికి నక్షత్రం అది ఉంటది. క్లీంకారకి ఎంత నీట్ గా మంచి పేరు పెట్టారో రామ్ చరణ్ కొడుకు కూడా దానికంటే ఇంకా మంచి పేరు పెట్టాలని. ఇప్పుడు గ్లోబల్ స్టార్ కదా రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ మించిపోయే హీరో అవ్వాలి. మా గత ఏడాది చూస్తే ఓజీ పవన్ కళ్యాణ్ ఓజీతో బ్లాక్ బస్టర్, మరోపక్క చికిరి సాంగ్ తో ఇటు రామ్ చరణ్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్. సో మెగా ఫ్యామిలీలో మొత్తానికి పండగ వాతావరణం కొనసాగుతుంది. పండగ రియల్ పండగ అది. పండగ 2000 2026 ఫస్ట్ హిట్ కొట్టింది, బ్లాక్ బస్టర్ కొట్టింది పవన్ కళ్యాణ్ అన్న. రెండోసారి హిట్ కొట్టింది బ్లాక్ బస్టర్. పడిపోయిన మెగా ఫ్యామిలీ అన్నారు, చాలా మంది ట్రోల్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు రేంజ్ స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ బాస్ తో స్టార్ట్ అయింది. మళ్ళీ చరణ్ అన్నతో పెద్దతో ఎండి చేయకపోతే మేము చరణ్ అన్న ఫ్యాన్స్ కాదు. చూపిస్తాం 2025 లో చికిరి అనే ఒక సాంగ్ వచ్చింది కదా. వస్తే దానితో టాప్ లో ఉన్న పుష్ప రికార్డు లేపేశాం. అయిపోయింది. టాప్ 5 లో మాయే 3 సాంగ్స్ ఉన్నాయి. అయిపోయింది. మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. మెగా కుటుంబంలోకి రాత్రి వారసుడు వచ్చాడు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జనవరి 31న కవల పిల్లలు, ఒక అబ్బాయి ఒక పాప జన్మనిచ్చారు. ఇక ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, మొత్తానికి నిన్న అర్ధరాత్రి నుంచి మెగా కుటుంబంలో ఆనందోత్సవాలు అయితే నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొన్నిదల దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి, నిన్న రాత్రి 9:30 సుమారులో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన 12 కవల పిల్లలకి జన్మనిచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. ఇద్దరు, ఒక పాప ఒక బాబు, ఇద్దరికి జన్మనిచ్చిన తెలుసు. ఈ శుభవార్త బయటికి రావడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలై, మెగా ఫ్యామిలీలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మెగా అభిమానులు అయితే ఇప్పుడే అపోలో హాస్పిటల్ కి, హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి అయితే చేరుకుని ఇక్కడ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తున్నట్టయితే గత కొన్ని రోజులుగా, ఎందుకంటే మెగా ఫ్యామిలీలో సరైన సక్సెస్ లేదు, మెగా ఫ్యామిలీలో వారసులు లేదంటూ ట్రోల్స్ చేస్తున్నారంటూ కూడా ఫ్యాన్స్ ఇక్కడ సందడి చేస్తున్నారు. మొత్తానికి మా మెగా ఫ్యామిలీలో కూడా ఒక వారసుడు వచ్చాడు. గత మనం 2025 నుంచి చూస్తున్నట్టయితే ఇటు మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ కి ఓజీ లాంటి బ్లాక్ బాస్టర్, అలాగే రామ్ చరణ్ చిక్రీ సాంగ్ దాదాపు పెద్ద సినిమాలో చిక్రీ దాదాపు 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని అదొక బ్లాక్ బాస్టర్ సాంగ్ తో దూసుకెళ్లిపోవడం. మరోసారి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకెళ్తూ 500 కోట్ల క్లబ్ లో సినిమా చేరడం. సో ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క సినిమాల పరంగా, మరో పక్క మెగా ఫ్యామిలీలోకి మెగా వారసుడు ఎంట్రీ ఇచ్చాడంటూ కూడా అభిమానులు అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ సందడి చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం. మనుష దాదాపు ఇటు ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా వందల సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అపోలో హాస్పిటల్ కి వచ్చి సందడి చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే మనము కొన్ని సందర్భాలు చూసాం, మెగాస్టార్ స్పీచ్ల్లో కూడా నా ఇల్లు ప్రస్తుతానికి గర్ల్స్ హాస్టల్ లా మారిపోయింది, సో అందుకే మా చరణ్ బాబుకు చెప్పాను తొందరలో ఒక వారసుని ఇవ్వమని అంటూ కూడా తను చాలా సందర్భంలో మాట్లాడినటువంటి మనం చూసాం. సో మొత్తానికి ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ కాదు, మొత్తానికి మెగా ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడు. ఇక చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పుట్టాడు. రామ్ చరణ్ కి ఇప్పుడు మరో రామ్ చరణ్ పుట్టాడంటూ కూడా సందడి చేస్తున్నారు. మరొక పక్క ఇటు చిరంజీవి కలెక్షన్స్ చూస్తున్నట్టయితే మనశంకర వరప్రసాద్ కలెక్షన్లు అవ్వచ్చు, ఓజీ కలెక్షన్స్ అవ్వచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల తర్వాత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి తను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా సినిమాలకి కొంత విశ్రాంతి ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అంటే హరిహర వీరమల్లు డిజాస్టర్ తో అది కొంత నిరుత్సాహపరిచినా కూడా ఇమ్మీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ అంటూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ నట అలాంటి యాక్షన్, అలాంటి మాస్ ఎలిమెంట్స్ చాలా రోజులు అవుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ కట్ట ఒక బ్లాక్ బస్టర్. అలాగే రామ్ చరణ్ గత ఏడాది 2025 సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ తో నిరుత్సాహపరిచినా కూడా ఈ ఆగస్టులో, ఈ సెప్టెంబర్ లో రిలీజ్ అయినటువంటి చిక్రీ సాంగ్
ఒక సెన్సేషన్ టాక్ తో ఇండియా వైడ్ గా మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సాంగ్ కి మిలియన్ వ్యూస్ తో సొంతం చేసుకోండి. సో మొత్తానికి ఇటు రామ్ చరణ్ చికిరి చికిరి అలాగే రాబోతున్నటువంటి పెద్ద సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ సినిమాకి మెగాస్టార్ కలెక్షన్ చూస్తున్నట్టయితే బాక్స్ ఆఫీస్ సునామీ బాక్స్ ఆఫీస్ పై మెగా దండయాత్ర అంటూ కూడా అభిమానులు ట్రోల్ చేస్తారు. సో మొత్తానికి అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. నిన్న రాత్రి 9:30 12 కవళ్లకి ఉపాసన జన్మనిచ్చిన విషయం తెలుసు. దాని తర్వాత కూడా అధికారికంగా చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. సో మొత్తానికి అభిమానులు కూడా ఇది విని ఎక్కడెక్కడ ఉన్నటువంటి అంటే ఒక హైదరాబాద్ లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు రాత్రికి రాత్రి హైదరాబాద్ ప్రస్తుతానికి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినటువంటి నలుమూలల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చిన అభిమానులంతా కూడా ఇక్కడ సందడి చేస్తున్నారు. మరొక పక్క ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా కాసేపట్లో చిరంజీవి అవ్వచ్చు, చిరంజీవి సత్యమణి సురేఖ అలాగే మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా చిరంజీవికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ కూడా అలాగే ఇటు అల్లు అరవింద్ ఫ్యామిలీ అవ్వచ్చు. సో దాదాపు అందరూ సకుటుంబ సమేతంగా కాసేపట్లో అయితే ఇక్కడికి రానున్నారు. కాబట్టి అపోలో హాస్పిటల్ వద్ద అయితే ఒక పెద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.